క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభవందనములండి. ఈరోజు మనం ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేది ఈరోజు మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. వాళ్ళ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, మన జీవితంలో ఏం నేర్చుకోవాలి, మన జీవితంలో ఏం అప్లై చేసుకోవాలి, అంటే వాళ్ళ జీవితంలో మనం నేర్చుకొని మన జీవితంలో అప్లై చేసుకోవాలి. ఏంటంటే ఒకసారి చూద్దాము. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుంచి 12 వచనాలు. ఆదికాండము 4వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. ఒకసారి నేను చదువుతాను, మీరందరూ వినండి, సరేనా? ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించున్నాను. నేను ఏంటి, ఒక మనుషుడు, ఆ మనుషుడి పేరేంటి? కయ్యోను. ఓకేనా? మనుషుడి పేరేంటి? కయ్యోను. ఆ తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. రెండో వ్యక్తి ఎవరు? హేబేలు. మొదటి వ్యక్తి ఎవరు? కయ్యోను. రెండో వ్యక్తి హేబేలు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు. తర్వాత హేబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. హేబేలు ఎవరు? గొర్రెల కాపరి. కయ్యోను ఎవరు? భూమిని సేద్యపరచువాడు. అంటే ఎవరు? ఆయన వ్యవసాయం చేసేవాడు. అంటే పెద్ద ఆయనేమో వ్యవసాయం చేస్తున్నాడు, చిన్న ఆయనేమో గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఆ తర్వాత చూద్దాం. ఇంకా కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలిచూలును, పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యోనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినలా తలెత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఇక్కడ మనము ఈ సందర్భంలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, కయ్యోను హేబేలు ఇద్దరున్నారు కదా. కయ్యోను ఎవరు? వ్యవసాయం చేస్తున్నాడు. హేబేలు ఏం చేస్తున్నాడు? గొర్రెల కాపరి. అంతేనా? వీళ్ళిద్దరికి ఒక ఆలోచన కలిగింది. ఏమన్నా ఆలోచన కలిగిందంటే, దేవునికి అర్పించాలి, ఏమన్నా అర్పణగా ఇవ్వాలి అని చెప్పి. అంతేనా? మనం కూడా ఒక పని జరిగింది అంటే మనం ఏమనుకుంటాం? మొక్కుకుంటాం కదా. ఏమని మొక్కుకుంటాము? ఇదిగోనయ్యా, నాకు ఈ పని జరిగితే నేను సాక్ష్యం చెప్తాను, లేకపోతే నేను నా దేవునికి ఎంత సమర్పించుకుంటాను అని మనం మొక్కుకుంటాం. అదే విధంగా వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే, కయ్యోనేమో వ్యవసాయం చేస్తాడు కాబట్టి ఆ వ్యవసాయంలో ఉన్న కొంత పంటను తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేశాడు. ఈ హేబేలు ఎవరో? గొర్రెల కాపరి. ఈయన ఏం చేశాడంటే, ఒక గొర్రెల కాపరి అంటే గొర్రెలు ఉంటాయి కదా, ఏదో ఒక మంచి బలిష్టమైనది తీసుకొచ్చి దేవుడికి ఇచ్చేస్తాడు. వీళ్ళిద్దరు ఇవ్వంగానే మరి దేవుడు ఏం చేశాడంటే, పెద్ద ఆయన అంగీకరించలా. అంటే పెద్ద ఆయన పేరేంది? కయ్యోను. కయ్యోనిది అంగీకరించాల అర్పణని. హేబేలుది అర్పణని దేవుడు అంగీకరించాడు. అలా అంగీకరించాడని చెప్పి ఈ కయ్యోను ఏం చేశాడంటే మొహం చిన్నబుచ్చుకున్నాడు. అతను కోపం వచ్చేసి మొహం ముడుచుకొని వెళ్ళిపోతే, అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు నువ్వు అలా ఉన్నావు? నువ్వు సత్క్రియ చేయాలి కదా, నువ్వు మంచి పని చేస్తే నువ్వు ఎందుకు అలా ఉన్నావు? నువ్వు మంచి పని చేయలేదు కదా. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుండు, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. ఆ తర్వాత కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడిన. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతని చంపెను. ఏంటి? కయ్యోను ఏం చేశాడు? కయ్యోను హేబేలు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు కయ్యోనుకి కోపం వచ్చేసి ఏం చేశాడంటే, కయ్యోను పెద్ద ఆయన చిన్న ఆయన్ని చంపేశాడు. అర్థమైందా? చిన్న ఆయన్ని చంపేశాడు. ఆ తర్వాత యెహోవా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యోను అడగగా, అతడు, నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకున్నటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. ఇక్కడ ఇది కాంటెస్ట్. ఓకేనా? ఇక్కడ నీకు అర్థమైంది కదా. కయ్యోను హేబేలు ఇద్దరు అర్పణలు తీసుకొస్తే కయ్యోను అర్పణేమో దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. అలా అంగీకరించినందుకు కయ్యోనుకి కోపం వచ్చింది.
అసలుకి ఏం మాట్లాడలేదు. దేవుడేమో ఎందుకు అలా ఉన్నావంటే మూతి ముడుచుకొని కూర్చుంటూ ఉన్నాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎవరు? కయ్యూను హేబేలు ఒక పొలంలో మాట్లాడుకుంటూ ఉంటే కయ్యూను కోపం వచ్చి హేబేల్ని చంపేస్తాడు. చంపేసిన తర్వాత మళ్ళీ దేవుడు చూస్తూ ఉంటాడు కదా. చూసినప్పుడు కయ్యూను నీ తమ్ముడు ఎక్కడ అనంగానే ఇతను ఏమంటున్నాడు? నేను ఎరగను అని చెప్పి నేనేమన్నా నా తమ్ముడికి కావలివాడనా అనంగానే దేవునికి సర్వము తెలుసు కదా. ఇదిగో నీ తమ్ముడి రక్తం నాకు మొరపెడుతుంది అని చెప్పి కయ్యోనికి చెప్పి ఏం చేస్తాడంటే శపిస్తాడు. ఆ శాపత వచ్చిన తర్వాత చూద్దాం. శపించి ఇది ఇక్కడున్న కాంటెక్స్ట్. ఇక్కడ ఉంది ఎవరంటే ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఈ రెండు కథలు చదువుతుంటే మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఏంది? ఇప్పుడున్న కాలంలో దేనికోసం కొట్టుకుంటున్నారు? ఆస్తుల కోసం చంపేసుకుంటున్నారు. ఇప్పుడున్న కాలంలో ఆస్తుల కోసం చంపేసుకుంటున్నారు. అరే పిచ్చోడా, ఇప్పుడున్న కాలంలో ఆస్తుల కోసం చంపేసుకుంటున్నారు. భూమికి పుట్టిన స్టార్టింగ్ మనిషి, తల్లి గర్భంలో నుండి పుట్టిన మనిషి కయ్యోను, వాళ్ళ తమ్ముడు హేబేలు ఇద్దరు చంపుకున్నారు. అది ఇప్పుడు మనం క్లియర్ గా దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఈ కథ అయితే షార్ట్ గా అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దాం, ఇంకొకసారి మనం చూద్దాం. ఇక్కడ ఎందుకు దేవుడు కయ్యోనుని అర్పణను స్వీకరించలేదు? అంతేనా? ఇది క్వశ్చన్ మార్క్ మనకి. కయ్యోను అర్పణను ఎందుకు స్వీకరించలేదు? హేబేలు అర్పణనే ఎందుకు స్వీకరించారు? అంటే ఇద్దరు మనుషులే, ఇద్దరు మంచిగానే తీసుకొచ్చినట్టు వాళ్ళు అనుకున్నారు. మరి నా అర్పణను ఎందుకు స్వీకరించలేదు అని కోపం వచ్చింది రాదా? మనుషులం కదా, కోపం వచ్చేసిద్ది. ఇక్కడ ఎందుకు మరి దేవుడు కయ్యోనుని లక్ష్య పెట్టలేదు అనేది ఒకసారి మనం చూద్దాము. ఇక్కడ చూడండి, కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కొంత, అది ఎక్కువ, కొంత అనగానే మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. మనం ఏం చేస్తాము? మన సంఘం కాదులేండి, చాలా మంది మనుషులు నైజం చెప్తాను, అంతేనా? మనుషులు నైజం ఏం చేస్తారంటే కానుక వేసేటప్పుడు ఇప్పుడు 100 రూపాయలు చినిగిపోయింది, ఉదాహరణకి 100 రూపాయలు చినిగిపోయిన తర్వాత బయట ఎక్కడ చెల్లుబాటు అవ్వట్లా, మీరేం చేస్తారు? మనం ఏం చేస్తాం చెప్పండి? మన స్వభావం అంతే కదా, మనిషి స్వభావం అంతే. దేవుడికి వేసినట్టు ఉండిద్రా బాబు అని చెప్పి ఏం చేస్తాం? దాంట్లో వేసేస్తాం విషయమా? అంటే మనిషి స్వభావం అలాంటిది. అలా కాదు, నేను 100 రూపాయలు అనుకున్నాను దేవునికి వెయ్యాలి అని చెప్పి, అది చినిగిపోయింది, ఇది వద్దు, దేవునికి శ్రేష్టమైనది నేను ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి, కొత్తది ఇవ్వాలి అని చెప్పి మీరు కొత్తది ఇస్తారు అనుకోండి, ఎట్లా ఉండిద్ది? అంతేనా? అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను, అర్థమవుతుందా? అంటే మన మనిషి స్వభావం అంతే. దేవునికి ఇచ్చేటప్పుడు పిసినితనంతో పోతాం. అంటే దేవునికి ఇచ్చినప్పుడు మంచిది ఇవ్వం, నువ్వు చేయాల్సింది మంచి చెయ్యం, పిచ్చి అని చేస్తాం. అంతేనా? పిచ్చి దేవుడికేగా అని చెప్పి పిచ్చి అని చేస్తాం. మనం ఏదైతే అనుకున్నామో మన దగ్గర, మనం అనుకున్నట్టు ఇస్తే చాలు. ప్రభు నేను ఇంత అనుకున్నాను, అయ్యా మంచిది, ఎస్, నో ప్రాబ్లం, అంతే. దేవుడు నీకు అంతకు మించి నువ్వు ఇవ్వాల్సిందే అని దేవుడు ఎప్పుడు అబ్జెక్షన్ చేయలేదు. ఎవరు అనరు కూడా, అట్లాగా అనకూడదు కూడా. అంతేనా? మనం ఎంత అయితే అనుకున్నామో మంచిది అక్కడ ఇస్తే చాలు దేవునికి. ఇక్కడ కయ్యోను మనం చూసినట్లయితే ఇక్కడ ఏమన్నా కొంత భాగం అనేది ఇచ్చాడు దేవుడికి, కొంత భాగం అనేది ఇచ్చాడు. ఆ తర్వాత హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఇక్కడ ఈ 2 మాటలకు మీకు అర్థమవుతుందా? కయ్యోను ఏం చేశాడు? కొంత, అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, మనకు తెలియదు. కానీ ఇక్కడ దేవుడికి తెలుసు కదా. దేవుడు, మనమందరం పై రూపాన్ని చూస్తాం. ఇప్పుడు మీరందరినీ నేనేం చేస్తాను? పై రూపాన్ని చూస్తాను. కానీ హృదయ అంతరంగంలో ఎరిగిన వాడు ఎవరు? దేవుడు. ఆయన ఏం చేస్తాడు? మీరు ఇక్కడ కూర్చుని ఇక్కడ నేనైతే మీరందరూ ఇక్కడ వింటున్నారని అనుకుంటాను, కానీ మనసులో మాత్రం ఏంట్రా నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటారు. ఉదాహరణ చెప్తున్నాను, నన్ను తిట్టుకునే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఈ అబ్బాయి ఎందుకు ఎంతసేపు వాక్యం చెప్తాను అనుకునే వాళ్ళు ఉంటారు. చాలా మంది అనుకుంటారు. అంటే ఏంటి? వాళ్ళ హృదయం అనేది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. లేదు, ఏదో ఆదివారం రాకపోతే ఏదో ఒకటి అంటారు లేరా, వచ్చి అలా కనబడి వెళ్తే చాలు అనుకునే వాళ్ళు కూడా ఉండకపోలేరు. అంతేనా? కానీ దేవుడికి హృదయం తెలుసు కదా.
మా పైకి మాత్రం నేనేమనుకుంటానంటే మీ స్వభావం తెలుసుకొని, అబ్బా ఈమె మంచిగా ప్రార్థన చేస్తున్నారా, రోజు ప్రతి ఆదివారం చర్చికి వస్తున్నారా అనుకుంటాను నేను. కానీ దేవుడు మాత్రం ఏమంటాడు, వారు పిచ్చోడా ఎందుకు వస్తుందంటే ఆదివారం, నేను రావాలి కాబట్టి వస్తుంది, లేకపోతే రాకపోతే ఆశీర్వాదాలు పోతాయేమని వస్తుంది అని దేవునికి తెలుసు. మనకు తెలుసా? నాకు తెలియదు. అలాగే కయ్యోను అర్పణను ఎందుకు స్వీకరించలేదు అని దేవునికి తెలుసు. ఎందుకు స్వీకరించలేదు అయ్యా అంటే, మంచిది ఇవ్వలేదు, శ్రేష్టమైనది ఇవ్వలేదు. కింద హేబేలు చూడండి, హేబేలు ఎంత చక్కగా ఇచ్చాడు. హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు. ఎక్కడ మళ్ళా? తొలిచూలు. ఇక్కడ చూడండి, తొలిచూలు అంటే శ్రేష్టమైనదే కదా. తొలిచూలు అనగానే తొలిచూలు పుట్టిన వాటి క్రొవ్విన వాటిని అంట. అంటే ఇప్పుడు 100 గొర్రెలు ఉన్నాయండి. ఆ 100 గొర్రెల్లో మొదటి 100 గొర్రెల్లో 10 గొర్రెలకి స్టార్టింగ్ అప్పుడే పుట్టినాయి పిల్లలు. ఆ 10 గొర్రెల్లో కూడా ఏం చేశాడు, అందులో కూడా బలిష్టమైనది తీసుకొని, అంటే క్రొవ్వినది తీసుకొని దేవునికి అర్పించాడు. ఇప్పుడు మనం భోజనం పెట్టాలి, ఏం చేస్తాం? చుట్టాలు ఫంక్షన్ అండి, పెళ్లి ఫంక్షన్లో ఏం చేస్తాం మనం? చికెన్ అందరూ అనుకున్నారు. ఇవాళ మా కూతురు పెళ్ళి, చికెన్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏంటంటే కోళ్ళని ఏం చేస్తారు? సన్నటి తీసుకొస్తారా, మంచి బలిష్టమైన తీసుకొస్తారా? లడ్డు తీసుకొస్తారు కదా. ఎందుకు తీసుకొస్తారు? రే వచ్చినవాడు మాత్రం తినాలి, తృప్తిగా ఉండాలి, మాట రాకూడదు రోయ్ అంటారండి. మాట రాకూడదు. ఎందుకు మాట రాకూడదు? వాళ్ళకి మాట రాకూడదు. బయట వాళ్ళకి ఏంటంటే, ఏంట్రా వాళ్ళు ఎట్లా పెట్టారు ఏంట్రా అనుకోకూడదు. అబ్బా ఏం పెట్టారా, అసలు కూడందరా అనుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటాం కదా మనం. వాళ్ళకి శ్రేష్టమైనదే పెడతాం కదా, పిచ్చి ఏం పెట్టాం, అంతేనా? మరి దేవుడికి ఇచ్చేటప్పుడు మాత్రం ఏం చేస్తాం మనం? ఏదో ఒకట్లే ఆయన తెలుసులే. ఇదైతే మనం అప్పు చేసి మరి పెడతాం. ఇదైతే అప్పు చేయాల్సిన అవసరం లేదు. నేను అప్పు చేయమని నేను చెప్పను, అప్పు చేసి పెట్టమని నేను చెప్పను. ఎప్పుడు దేవుడికి ఉన్న దాంట్లో నుంచి, మీరు అనుకున్న దాంట్లో నుంచి, అది నేనైనా సరే, నేను కూడా అనుకుంటానండో, నేను కూడా దేవునికి ఇస్తాను. శ్రేష్టమైనదే దేవునికి ఇవ్వాలి. ఇక్కడ హేబేలు కూడా అదే కనపడుతుంది కదా మనకి. హేబేలు కూడా తన మందలో నుండి తొలిచూలను తీసుకుని క్రొవ్విన వాటిని మళ్ళా దాన్ని కూడా ఏం చేశాడు? సపరేట్ చేసేసాడు. మొత్తం సపరేట్ చేసేసాడు. 10 మందిలో 10 చూశాడు, 100లో 10 చూసేశాడు. చూసి అందులో మంచి బలిష్టమైన తీశాడు, దేవుడికి అర్పించేశాడు. అర్పించగానే ఇక్కడ చూడండి, తర్వాత కయ్యోను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. అసలు లక్ష్య పెట్టలేదు ఆయన అని తెలియదు, ఎందుకు లక్ష్య పెట్టలేదని. తర్వాత కాబట్టి కయ్యోనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనక, కోపం కాదు మిక్కిలి కోపం అంటే మోగ కోపం అంటారు, తెలుసు కదా. చాలా కోపం. అసలు మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. అతను ఏమనుకున్నా, అసలు నా తమ్ముడు ఆడయ్యుండి, నేను పెద్దాన్ని అయ్యుండి, నా అర్పణను దేవుని అంగీకరించకుండా ఆఫ్టర్ ఆల్ వాడి అర్పణను అంగీకరించాడు అని చెప్పాడు. కోపం వచ్చేసింది ఆయన, కయ్యోనికి వచ్చేసింది కోపం, మిక్కిలి కోపం. అంటే ఏంటంటే ఆ కోపంలో మనం ఏం చేస్తామో మనకు తెలియదు, తెలుసా? ఏం చేస్తామో మనకు తెలియదు. ఒక్కొక్కసారి మనకు చూడండి, మన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, అనేస్తాం మాటలు అని. ఒక 5 నిమిషాలు ఆలోచించిన తర్వాత, అర్రే నేను ఆ మాట అనకుండా ఉండాల్సిందిరా, వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉన్నారా అనే ఆలోచన మనకు అప్పుడు వచ్చింది. ఇక్కడ కయ్యోను కూడా అంతే. కయ్యోను ఆలోచించలేదు, ఎందుకు దేవుడు నా అర్పణ లక్ష్య పెట్టలేదు అని ఆలోచించాడు అనుకోండి, తనకి ఈజీగా దేవుడు హృదయంలో బయలుపరుస్తాడు. ఎరా నువ్వు, మీ తమ్ముడేమో అలాంటి అర్పణ ఇచ్చాడు రా, శ్రేష్టమైనది, నువ్వేం చేసావు? ఇట్లాంటిది కొంత తీసుకొని పిచ్చిగా ఇచ్చేసావురా అని చెప్పి వాడి హృదయంలో కలిగించేవాడు. అన్న నీకెలా తెలుసు కయ్యోను శ్రేష్టమైనది ఇవ్వలేదని? అక్కడ కొంత అని ఉంది కానీ శ్రేష్టమైనది కాదా అని లేదు కదా, అని లేదు. మరి నీకు ఎలా తెలుసు అనగానే ఇక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదువు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి. ఇక్కడ ఏమనుందండి? విశ్వాసమును బట్టి కయ్యోను కంటే హేబేలు శ్రేష్టమైన బలి అర్పించను. ఇక్కడ మనకు కనబడుతుంది కదా. అంటే కయ్యోను కంటే హేబేలు శ్రేష్టమైన బలి అర్పించాడంట. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బైబిల్లోనే మనకే స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇక్కడే దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు, కయ్యోను మంచిది అర్పించలేదు, హేబేలు శ్రేష్టమైనది నాకు ఇచ్చున్నాడు
అని చెప్పి ఎవరు చెప్తున్నాడు? దేవుడే మనకి సాక్ష్యంగా చెప్తున్నాడు. దేవుడే సాక్ష్యంగా చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి, ఇక్కడ ఏమనుందంటే, మిక్కిలి కోపం వచ్చి తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి అని స్పష్టంగా మనకు చెప్తున్నాడు. దగ్గరికి వెళ్ళి మరి మనం పిల్లలు ఎవరైనా అలిగితే ఏం చేస్తామండి? కోపం వచ్చింది, వాళ్ళు సైకిల్ కొనమన్నారండి, కొనలేదు. వాళ్ళు ఏం చేస్తారు? అలుగుతారు. అప్పుడు మీరు పోతే పోయేవారు అలగరా అంటారా? ఏమంటారు చెప్పండి? బతుమలాడి, అయ్యా నానా బుజ్జి ఏంటమ్మా, ఎందుకు కోపంగా ఉన్నావమ్మా, నాన్నగారు ఇప్పుడు సైకిల్ కొని పెడతారు, తర్వాత కొని పెడతారమ్మా, ఇప్పుడు డబ్బులు లేవమ్మా అని ఏదో ఒక సమాధానం అనేది చెప్తారు. అంటే ఏంటంటే, వాళ్ళు కోపం వస్తే మీరు వదిలేయకుండా ఏంటంటే వాళ్ళకి నచ్చ చెప్పడము, వాళ్ళు నచ్చ చెప్పి నిలలేదు అనుకోండి, లాగి 4 బిగుతారా లేదా? అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. అంతేనా? తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారు. అదే విధంగా మరి దేవుడు కూడా అంతే కదా. మనకి ఎలాంటి మన స్వభావం, ఎవరి స్వభావం? దేవుని స్వభావమే కదా. దేవుడు ఏమన్నాడు? ఆయన పోలికలో ఆయన స్వరూపము మనల్ని చేసిన తర్వాత ఆయనకున్న లక్షణాలన్నీ మనకు ఉంటాయి కదా. మనకు ఇంకో ఎక్స్ట్రా లక్షణం కూడా యాడ్ అయింది. ఏంటది? సాతాను లక్షణం. అపవాది మన దగ్గరికి వచ్చింది కదా, మరి వాడి లక్షణం కూడా మనకి యాడ్ అయ్యింది. మరి ఇక్కడ దేవుడు కూడా అదే చూడండి ఒకసారి. దేవుడు కూడా ఏమంటున్నాడు చూడండి, యెహోవా కయ్యోను కోపం వచ్చేసింది కదా, కోపం వచ్చేసి మొహం చిన్నపుచ్చుకోగానే మళ్ళీ దేవుడు ఏం చేశాడు? పోతే పోరా అలా వెళ్ళాడు దగ్గరికి. ఇక్కడ చూడండి, అదే 6వ వచనం, యెహోవా కయ్యోనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి అని అడుగుతున్నాడు. ఎందుకురా నీ కోపం? ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? చూడండి, అప్పుడు ముఖాముఖిగా ఎట్లా మాట్లాడాడు దేవుడు మనుషులతో కదా. అది ఎంత బాగుంది కదా. ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నావు నువ్వు అనగానే, నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకున్నావా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీవు సత్క్రియ అంటే మంచి కార్యమే చేస్తే నువ్వు తలెత్తుకోవా? ఇప్పుడు మనం మంచి కార్యం చేసామనుకోండి, తలెత్తుకుంటాం, ఎత్తుకోవా? ఇప్పుడు 10 మందికి అన్నదానం చేసాం, తల దించుకొని వెళ్తామా? లేకపోతే తలే కాదు రొమ్ము కూడా ఎత్తుకొని 10 మందికి నేను అన్నదానం చేశాను ఈరోజు. నువ్వు మంచి పని చేస్తున్నావా, చెడ్డ పని చేస్తున్నావా? మంచి పని చేస్తున్నావు కాబట్టి నువ్వు తల ఎత్తుకుంటున్నావు. అదే ఎవరినో ఒకటి దొంగతనం చేసి వచ్చావు, అప్పుడు నువ్వేం చేస్తావు? తల దించుకొని చెప్పుకోలేం కదా. అందరికి తెలియకపోతే రాజువే, దొరికితే దొంగ, దొరకపోతే దొరే కదా. దొరికాడు కాబట్టి దొంగ, తల దించుకొని వెళ్తావు. దొరకపోతే దొరవే, తలెత్తుకొని ఉంటావు. అంతేనా? ఎప్పటికైనా సరే పాపం అనేది తెలిసిపోద్ది కదా. ఎప్పటికైనా దొంగ దొరకకుండా ఉంటాడా? తప్పకుండా దొంగ దొరుకుతాడు. అదే ఇక్కడ దేవుడు చెప్తాడు, నువ్వు సత్క్రియ చేస్తే, మంచి పని చేస్తే ఎందుకు తలెత్తుకోవు? నువ్వు ఎందుకు చిన్నబుచ్చుకున్నావు నీ మొహాన్ని? ఎందుకు నీకు అంత కోపం? అసలుకి నువ్వు మంచి పని చేయలేదు. మంచి పని చేస్తే నువ్వేం చేస్తావు? తలెత్తుకుంటావు ధైర్యంగా. నువ్వు మంచి పని చేయలేదు కాబట్టి తలదించుకున్నావు. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. ఒకవేళ కనుక నువ్వు మంచి పని చేయలేదు అనుకో, పాపం ఎప్పుడు నీ దగ్గరే ఉండిద్ది. మంచి పని చేయకపోతే సాతాను ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు. ఒకసారి చూడండి, వాడు ఎలా వస్తాడు అంటే, సాతాను మనం ఏదన్నా తల్లిదండ్రి కోపడ్డారు అనుకోండి, కోపడినప్పుడు పిల్లాడి దగ్గరికి వచ్చి వాడి హృదయంలో ఏదో ఒకటి చెప్తా ఉంటాడు తెలుసా. ఇప్పుడు చాలా మంది 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు చనిపోతానికి కారణం ఏంటో తెలుసా? వీడే. ఎందుకురా నువ్వు 10th క్లాస్ ఫెయిల్ అయ్యి? బతుకుండటం దండగరా, నువ్వు బతుకుండటం దండగా. చూడు, మిమ్మల్ని ఎంత కష్టపడి చదివించారో, ఎంత చాకరీ చేయించారో, దండగా. వాడు అలా చెప్పంగానే వాడి హృదయం ఏమైపోద్దండి? ఇంకా అసలుకి తట్టుకోలేడు ఆ బాధని. అయ్యో వాడికి ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే, అమ్మో నా బంధువులందరూ ఏమనుకుంటారు, మమ్మల్ని ఏం చేస్తారు, నన్ను ఏం చేస్తారు, చంపేస్తారేమో, నా బంధువులందరూ నన్ను దూషిస్తారేమో, మమ్మల్ని పరుగు పోయిద్దేమో అని చెప్పి వాడే ఏం చేస్తాడంటే చనిపోతాడు. అంటే పాపం అనేది ఏముంది? పొంచి ఉంది. పాపం అనేది పొంచి ఉండిద్ది. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఏం చేశాడు, వాడు క్రైస్తవుడే. ఇది చెప్పానేమో నాకు తెలియదు. వాళ్ళు క్రైస్తవులు అయితే అతను వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేశాడంటే హాస్టల్కి వెళ్ళి చదువుకుంటాడంట. మంచి భక్తిపరుడు అంట, ప్రార్థన చేసుకుంటాడంట, పాటలన్నీ మంచిగా భక్తిపరుడు అని చెప్పాడు. భక్తిపరుడు అంట. ఒకరోజు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ అమ్మని ఏదో అడిగితే వాళ్ళ అమ్మ ఇవ్వలేదంట. ఇవ్వకపోతే బాగా దారుణంగా తిట్టాడంట. అంటే కొడుకు అనకూడని మాట అన్నాడంట. కొడుకు అనకూడని మాట. భర్త అంటేనే ఆ మాటను తట్టుకోలేని స్త్రీ ఎవరన్నా ఆ మాటని తట్టుకోలే. అంటే తన జీవిత క్యారెక్టర్ మీదే
నింద ఏ స్త్రీ తట్టుకునిద్ది? అలాంటి మాట అన్నాడంట. అలాంటి మాటని అందరూ విన్నారంట. వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఒక అక్కడ నది ఉండిద్ది. నది పక్కన కూర్చున్నాడంట. కూర్చొని ఆలోచిస్తున్నాడంట. ఆలోచిస్తుంటే ఏంది నేను మా అమ్మని ఇలాంటి మాట అన్నాను, నేను ఇంత దారుణంగా అన్నానేంది, ఇంతగా అని చెప్పి వాడు బాధపడతా ఉంటే వాడి హృదయంలో ఏమనిపించిందో లేదు, వాడు చచ్చిపోయాడు. నాకు తెలిసి ఏమనిపించుండిద్దయ్యా అంటే, ఒరే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, ఎంత పాపం చేసావేంటి అని. ఆల్రెడీ ఇట్లాంటి మాటలు మా ఫ్రెండ్ని అంటా ఉండేవాడంట. అన్న తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా, మధ్యలో ఏమైనా ఒక్కోసారి పడిపోతానన్న దేవుడు క్షమిస్తాడా అని చెప్పి వాడిని అట్లాంటి మాటలు అంటా ఉన్నాడంట. వాడు బలపరుస్తున్నాడు, ఏం కాదురా, ఒకసారి నువ్వు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, అలాంటి తప్పు ఇంకా ఎన్నడూ చెయ్యకుండా చూసుకో అని చెప్పి పదే వాడు చెప్తూ ఉండేవాడంట. ఈ మాట అనేసరికి వాడికి కోపం వచ్చేసి అనేసాడు వాళ్ళ అమ్మని. తర్వాత బాధ వచ్చేసి తట్టుకోలేక చనిపోయాడు. అంటే చూడండి, అతను ఏమని అనుకుంటాడు, సాతాను లోపల ఏమని అనిద్ది, నువ్వు క్రైస్తవుడు అయ్యి ఉండి నువ్వు దేవుణ్ణి తెలుసుకుని ఉండి మిమ్మల్ని అనకూడని మాట అన్నావు, చూసావా ఆమె ఎంత బాధపడటానికి కారణం నువ్వు అయ్యావు, లోకంలో వాళ్ళందరూ విన్నారు, పక్కన వాళ్ళందరూ మిమ్మ పరిస్థితి ఏంటి, నువ్వు ఇంకా బ్రతికి దండకరా అని చెప్పి హృదయంలో అనిపించుండొచ్చు. అందుకని అతను చనిపోయాడు. అంటే తను పాపం చేశాడు, అంటే తన అమ్మని అని పాపం చేశాడు కాబట్టి, తప్పు చేశాడు కాబట్టి పాపము ఎప్పుడు వాకిట పొంచే ఉండిద్ది, ఎప్పుడు వీడిని మింగేద్దామా. దేవుడు ఏమని చెప్తున్నాడు వాక్యం ద్వారా, పేతురు రాసిన పత్రికలో, ఈ మీ అపవాదైన సాతాను ఎవరిని మింగుదామా అని గర్జించు సింహం వలె చూస్తుందంట. అంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదామా, ఎవరిని దొరికితే చాలరా లటక్కని మింగేసి రుటుక్కని మింగేద్దాం. అంటే వాడికి అదే పని, ఇంకంతే, అదే పని, ఇంకేమి లేదు, మనల్ని టార్గెట్ చేయడానికి. అందుకని పాపము పొంచి ఉండిద్ది, ఎప్పుడు పొంచే ఉండిద్ది పాపం. ఒకవేళ నువ్వు మంచి పని చేసావు అనుకో, ఒక్కొక్కసారి మంచి పని చేసినా సరే పాపం ఉండి తెలుసు. ఎప్పుడు ఎందుకంటే తెలుసా, పాపం పొంచే ఉండిద్ది. మంచి పని చేసినా కానీ ఎలాగన్నా అంటే, మంచి పని చేసినప్పుడు గర్వం అనేది వచ్చింది తెలుసా, ఎరా నువ్వు ఎంతమందికి అన్నదానం చేసావు, గ్రేట్ అనగానే మన మనసులో ఏమనిపించింది, ఇంకా గర్వం అనేది వచ్చింది మెల్లంగా. కొంతమంది గర్వానికి అతీతులు, కొంతమంది గర్వపడుతూ ఉంటారు. మనం ఎదిగే కొంది కిందది మర్చిపోతాం తెలుసా, అంతేనా, మనం ఉండే స్థితిని మర్చిపోతాం. మనం పూరి గుడిసెలో నుండి వచ్చాం, ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకున్నాం, ఇప్పుడు పూరి గుడిసెలో ఉన్న వాళ్ళంటే మనకు నచ్చదు. నువ్వు అదే పూరి గుడిసెలో ఉన్నావు, అంతేనా. అంటే నువ్వు ఎదిగే కొంది గర్వం అనేది నీలో వచ్చినప్పుడు పాపం అనేది పొంచుండిద్దా ఉండదా. మంచి చేసినా పొంచుండిద్ది, చెడు చేసినా పొంచుండిద్ది. మంచి చేసినప్పుడేమో గర్వాంతుడిగా చేయటానికి పొంచుండిద్ది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని అణిచివేయాలి. పాపం చేసినప్పుడు కూడా మనల్ని హృదయంలోకి వచ్చి పొంచుండిద్ది, మనల్ని చంపేద్దాము, వీడు మనతో తీసుకెళ్ళిపోతాం అనే ఆలోచన వాడికి కలిగించేసిద్ది. వాడు కలిగించి చాలా మంది చనిపోతున్నారండి. చెప్పా కదా, బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇంకా చాలా మంది ఉన్నారండి, 10th క్లాస్ ఫెయిల్ అయితే చావు, ఇంటర్ ఫెయిల్ అయితే చావు, చిన్న పిల్లలు చావు, ఏమనంటే చచ్చిపోతానంటా ఉంటారు. ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయిన చావు, అమ్మాయి వదిలేసి అమ్మాయి ప్రేమించట్లేదంటే చావు, లేకపోతే దాన్ని చంపేస్తే వీడని చచ్చిపోతాడు. ఎంత దారుణంగా ఉన్నారండి. అంటే వీళ్ళందరికీ ఏంటిది, పాపం ఏముంది, పొంచుంది, పాపం పొంచే ఉంది, అది ఎదురు చూస్తా ఉంది ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి. అంటే మీరు ఎప్పుడన్నా డిస్కవరీ ఛానల్ చూస్తే తెలుసుండిద్ది, చిరుతుపులు ఏం చేసిద్ది అంటే పక్కనే పొదల్లో దాక్కొని ఉండిద్ది జింక కోసం, ఎప్పుడు దొరికిద్దిరా అని చెప్పి సమయం చూసి వేటాడి చంపేసిద్ది. అదేవిధంగా ఇక్కడ అది చెప్తున్నాడు, నువ్వు సత్క్రియ చెయ్యని ఎడల, ఒకవేళ కనుక సత్క్రియ చెయ్యకపోతే, మంచి పని చేయకపోతే పాపం పొంచుంటుంది నీ ఎడల, దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అనేను. ఎప్పుడైనా ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి, మన కింద పాపం ఉండాలి, మనం దాన్ని ఏలాలి, అది మనల్ని ఏలకూడదు. అంటే ఏలటం అంటే ఏంటి అంటే మన మీద అధికారిగా ఉండకూడదు అది. ఇప్పుడు చూడండి, తాగుబోతులు ఎవరి చేతుల్లో ఉన్నారు, సాతాను చేతిలో ఉన్నారు. ఏ బానిస అంటే త్రాగుబోతుతనం అంటే త్రాగుడు అనేది వాడిని ఏళ్తుందా లేదా, అంటే వాడి మీద అధికారం ఎవరో తాగుడు. ఒక్క రోజు లేకపోతే వాడు ఊరుకోగలడా, అది కావాలి అనుకుంటూ ఉంటాడు. చూడండి, వ్యభిచారులు ఎంతమంది పాపంలో పడిపోతూ ఉన్నారు, ఒక్కరోజు లేకపోతే
అమ్మో అమ్మాయి కావాలి నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తూ ఆయన వాళ్ళ ఆవిడ పాపం చెప్తూ బాధపడుతుంది, అయ్యా ఎలాంటి పరిస్థితి వాడికి, ఎలాంటి జీవితం, మా ఆయన మంచిగా ఉండేవాడు, ఒక ఆ అమ్మాయి ఈయన పట్టుకుంది, ఏందో తెలియదు, ఒక్కరోజు కూడా చూడలేకుండా ఉండలేకపోతున్నాను అయ్యా అంటున్నాడు అంట. ఆమె చెప్తుంది పాపం. అంటే చూసారా, పాపము వాడిని వెళ్తుంది, ఇప్పుడు వాడిని వెళ్తుంది. మనం ఎవరిని వెళ్ళాలి? యాక్చువల్గా పాపాన్ని వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు అధికారిగా ఉన్నాడు, మనం కూడా అధికారులమే కదా. మనం ఒకటి కింద ఉండకూడదు, పాపం కింద ఉండకూడదు, పాపం మన కింద ఉండాలి. అది మన దగ్గరకు వచ్చింది అనుకున్నా, పోవే నాకు తెలిసిలేవి ఇదంతా, నేను పాపంలో పడిపోకుండా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు అనేటట్టు ఏం చేయాలి? మనం ఉండాలి. అది ఇక్కడ అదే చెప్తున్న. తర్వాత కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఇక్కడ వరకు పై వరకు అర్థమైందిగా మీకు? అర్థమైంది కదా. ఇప్పుడు కయ్యూను కోపం వచ్చేసింది, దేవుడు కయ్యూనుతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఈ కయ్యూను ఏం చేశాడు? వెళ్ళి తమ్ముడితో మాట్లాడుతున్నాడు. మరి ఏం మాట్లాడుకున్నారో ఇక్కడైతే లేదు. ఇక్కడైతే ఏం మాట్లాడుకున్నారో లేదు. అలా మాట్లాడంగానే వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపెను. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకుని ఉండొచ్చు మరి? ఎరా, నా అర్పణం తీసుకోలేదు, నీ అర్పణ దేవుడు తీసుకున్నాడు, అసలు నువ్వు ఎట్ట ఉంటావు చూస్తానరా నేను ఈ భూమి మీద అనే ఉండొచ్చు. ఎంతో మంది ధనం కోసం, ఆస్తి కోసం కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఇంకొంతమంది ఎవరో ఒక ఆయన తీశారు, రాజకీయాల మూలంగా అన్నదమ్ములు కొట్టుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఒకళ్ళు వీళ్ళు ఒకళ్ళు అని చెప్పి వాళ్ళు బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. హీరోల కోసం చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. వీళ్ళు అంటే ఏంటయ్యా అంటే ఈ తగాదాలు ఒక్క అరగంట సేపు లేకపోతే ఒక్క 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే అయిపోద్ది. ఇప్పుడు కోపం వచ్చినప్పుడు నిజంగా అండి ఒక 5 నిమిషాలు సైలెంట్, లేకపోతే నెంబర్స్ లెక్క పెట్టుకున్నాం అనుకోండి, ఆ కోపం పోయిన తర్వాత ఏముండదు. లేకపోతే కోపం వచ్చిందనుకో, ప్రభువా కోపం వస్తుందయ్యా, వీళ్ళు ఇట్లాంటి మాటలు అంటున్నారయ్యా. ఒక్కొక్కసారి నేను ట్రై చేస్తా. ఒక్కోసారి ఏంటంటే కోపం వచ్చేసిద్ది, ఒక్కోసారి అంచుకుంటా, ప్రభువా సహాయించండి. అంటే ఏంటంటే కోపంలో మనం ఏం మాట్లాడతామో తెలియదు, ఏం చేస్తామో తెలియదు మనకి. ఎదురుగా తమ్ముడున్నా, చెల్లున్నా, అమ్మున్నా, ఎవరున్నా సరే నాకు ఏం తెలియదు. అంతే మన అన్నాడు నేను అనేసేయాలంతే. అలాంటి కోపంలో ఈ ఎవరున్నారు? కయ్యూను ఉన్నాడు. కయ్యూను ఏం చేశాడు? ఆ కోపంతో ఒక్కసారిగా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. చంపడి చంపేశాడు, కొట్టి చంపేశాడు. ఎంత దారుణమో చూడండి. ఇక్కడ ఈ కయ్యూను ఆలోచించాల్సిన పని ఏంటి? అసలు ఏం ఆలోచించాలో తెలుసా? నిజంగా రే, నేను మంచిది ఇవ్వలేదు అనుకుంటా, మా తమ్ముడు మంచిది ఇచ్చాడు, ఈసారి నేను ఇచ్చేటప్పుడు మంచిది ఇస్తాను. ఒకసారి నా జీవితంలో ఇచ్చేది, జీవితాంత 700 అప్రాక్సిమేట్గా నాకు తెలిసి 700 సంవత్సరాలు బతుకున్నట్టు అన్నాడు కయ్యూను. 700 సంవత్సరాలు ఒక్కసారి ఆయన అర్పణ తీసుకోలేకపోతే మిగతా ఎన్నిసార్లు ఉన్నాయిగా. ఈసారి అర్పణ తీసుకోలేదు అంటే నేనేదో తప్పు చేశాను, నా హృదయంలో ఏదో ఆలోచన ఉంది, ఏదో పాపపు ఆలోచన ఉంది, దేవుడు కూడా నాతో మాట్లాడుతున్నాడు, అందుకని నేను ఎక్కడో పుచ్చిపోయింది ఇచ్చానో, లేకపోతే కుళ్ళిపోయింది ఇచ్చానో, ఏదో ఇచ్చాను మొత్తానికి, పొట్లు మంచి ధాన్యం లేనిది ఇచ్చాను, ఏదో ఇచ్చాను మొత్తానికి. మా తమ్ముడు ఏమో శ్రేష్టమైనది ఇచ్చాడు, మంచిది ఇచ్చాడు కాబట్టి వాడిది అంగీకరించాడు. ఈసారి నేను నా దేవుడు నా అర్పణను స్వీకరించే విధంగా నేను నా అర్పణను ఇవ్వాలి అనే ఆలోచన రావాలి ఈ కయ్యూనికి. మనం ఏదన్నా సరే స్వీకరించలేదు అనుకుంటే కోప్పడకూడదు. అరే ఎందుకురా నాయన ఇట్లా జరుగుతుంది అనుకోకూడదు, కోప్పడి అసలు నేను ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడున్న చాలా విషయాలు ఏంటంటే పాట ఇవ్వలేదని చెప్పి నేను సంఘం మానేస్తాను, అసలు ఈ సంఘం కాబట్టి వేరే సంఘానికి వెళ్తాను, పాట ఇచ్చే సంఘానికి అనే ఆలోచన కయ్యూను ఆలోచనే. ఒక ఆయన చెప్తున్నారు, పాస్టర్ గారు, ఆయన జాన్ వెస్లీ గారు, ఆయన హోసన్నా గారు అంట, గుడారాల పండుగ వాళ్ళకి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. గుడారాల పండుగ ఫస్ట్ స్టార్టింగ్ పెట్టినప్పుడు హోసన్నా గారు ఫస్ట్ అక్కడే నుంచుంటే హోసన్నా గుడారాల పండుగ స్టార్ట్ చేసేటప్పుడు రిబ్బన్ కటింగ్ చేశారంట. ఈ జాన్ వెస్లీ గారు అక్కడ ఉన్నారంట. ఉంటే నీ మొహం చూసాను, దరిద్రమైన మొహం, ఇది ఎట్టా ఉండిద్దో అని తిట్టారంట అందరి ముందు తిట్టిన తర్వాత ఆయన చిన్నబుచ్చుకొని ఆయన ఏంటంటే
బాధపడుతూ ఉన్నారంట. బాధపడిన తర్వాత అక్కడ ఒక ఆమె ఉంది, మేరక్క అని చెప్పి, ఆమెకు చెప్తా ఉంటే అక్క ఇట్లా అన్నాడు అది ఇది అంటే, ఏం భయపడద్దురా, బాధపడద్దు అని చెప్పి ఆమె కొంచెం కన్విన్స్ చేసిందంట. చేసిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ నన్ను ఎందుకు తిడతాడు, నన్ను తిడతాడు, సంవత్సరానికి ఒకసారి పెడతారు వాళ్ళు, నన్ను తిడతాడు అని చెప్పి ఆయన దూరంగా ఉన్నారంట. అప్పుడు అందరి ముందు మైక్లో, ఎరా జాన్ వెస్లీ ఎక్కడున్నావురా, నువ్వు లేకపోతే ఎలా స్టార్ట్ చేస్తాను రారా అన్నారంట ఓసన్న గారు. అంటే అక్కడ కోపం వచ్చింది ఆయనకి, బాధ వచ్చింది. అందరి ముందు తిడితే ఎవరు ఊరుకుంటారండి? ఇంట్లో తిడితే ఊరుకుంటారు. ఇప్పుడు అందరి ముందు, ఇప్పుడు సపోజ్ సురేష్ తిట్టాను అనుకోండి, ఇప్పుడు పైకి ఉన్నా కానీ అన్న ఏం తిట్టాడు, కోపం వచ్చింది. ఎవరికైనా సరే, అక్కడున్న నేనున్నా సరే, నేను అక్కడున్నా సరే, పాస్టర్ గారు నన్ను తిట్టినా సరే నాకు కోపం వచ్చింది కదా, సేమ్. కానీ అక్కడ ఏం చెప్పింది ఆమె, మంచిగా అమ్మ ఏం కాదులేరా అని కొంచెం సర్ది చెప్పింది. సర్ది చెప్పేసరికి కొంచెం ఆయన కోపం అనేది తగ్గిపోయి ఉండొచ్చు. అప్పుడు చివరికి ఆ ప్రతిఫలం ఎప్పుడు తెలిసింది ఆయనకి? సంవత్సరం తర్వాత తెలిసింది. ఈ వ్యక్తి కూడా అట్లాగే అనుకోవచ్చు కదా, దేవుడు స్వీకరించలేదు, నేను ఏదో తప్పు చేస్తున్నాను, అది సరి చేసుకోండి, దేవుణ్ణి అడిగితే చెప్తాడు కదా. ఇక్కడ నేను మాట్లాడాడు కదా, దేవుడు ఏమైనా దూరంగా ఉన్నాడు, లేదు మాట్లాడుతున్నాడు కదా వీళ్ళతో, అయ్యా ప్రభు నేను ఏం తప్పు చేశాను, ఎందుకు నా బలి స్వీకరించలేదంటే ఆయన చెప్తాడా చెప్పడా? ఎరా నువ్వు ఇదిగో ఇందుకనే తీసుకోలేదురా అనగానే, సరే ప్రభా ఈసారి ఎట్లా చేయను, ఈసారి మంచి శ్రేష్టంగా బ్రతుకు, శ్రేష్టమైనది ఇస్తాను, నీకు ఎలాంటిది కావాలో నేను అలా ఇస్తాను, నేను మారి చూపిస్తాను అంటే అది గొప్ప విషయం. ఏదైనా సరే, ఎవరైనా సరే మనకి చెప్పినప్పుడు, మనలో ఉన్న లోపాలు చెప్పినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఆడు నాకు చెప్పేది ఏందిరా లోపాలు, వాళ్ళు లోపాలు లేవా, ఏ మనుషులో లోపాలు ఉన్నాయి, లోపాలు లేవా అని అనుకున్నాం అనుకుని మనమే నాశనం అయిపోతాం. అంతేనా? మనమే నాశనం అయిపోతాం. ఇక్కడ నాకు తెలిసి కయోనికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మనుషులు చెప్పేవాళ్ళు. కానీ దేవుడు చెప్తున్నాడుగా, ఇక్కడ మనుషులు చెప్తున్నారు కానీ దేవుడు చెప్పట్లా. దేవుడు వచ్చి దిగొచ్చి ఇక్కడ నుంచో మన ముందు మనిషిలాగా మాట్లాడుతున్నాడా? మాట్లాడట్లేదు కదా, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అంతేనా? కళ్ళ ద్వారా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏంటి, దేవుడే స్వయంగా కయ్యంతో మాట్లాడుతున్నాడు. అప్పుడు డైరెక్ట్గా అడిగేయచ్చుగా, ప్రభా ఎందుకు నా అర్పణ నువ్వు స్వీకరించలేదు, నేను చేసిన తప్పేంటి అని దగ్గరగా అడిగితే దేవుడు చెప్పేస్తాడు. కానీ ఇతను అడగకుండా ఏం చేస్తాడు అంటే, ఆ కోపంలో అసలుకి దేవుణ్ణి ఏం చేయలేడు కదా, దేవుణ్ణి ఏం చేయలేడు కాబట్టి ఏం చేశాడు, తన తమ్ముడిని చంపేశాడు. దేవుణ్ణి ఏం చేయలేడు కాబట్టి. మనం కూడా చూడండి, ఎవరన్నా పోలీసులు వచ్చి మనం ఒక దెబ్బ కొట్టారు అనుకోండి, ఉదాహరణకి ఒక దెబ్బ కూడా ఆయన ఏం చేయలేక ఇంట్లో భార్య మీద కొడతాం. అంతేనా? ఎందుకు? అదంటే చచ్చినట్టు పడి ఉండిద్ది, ఏం చేయదు, అవసరం చేసావు అనుకో పుట్టిన పంపించేద్దాం, కొడతారా అంటే ఆయన ఏం చేయలేక, లేకపోతే పిల్లల్ని కొడతారు, లేకపోతే పిల్లల్ని కొడతారు. అంతేనా? అంటే ఏంటంటే బలహీనమైన వాళ్ళే కొడతారు, బలవంతులను కొట్టలేరు. మరి దేవుణ్ణి ఏం చేయగలరా? ఏమైనా చేయగలరా? ఏమి చేయలేడు. కాబట్టి వాళ్ళ తమ్ముడు ఈయనకన్నా చిన్నాడు కాబట్టి, ఎన్ని సంవత్సరాలు చిన్నాడో తెలియదు, మరి ఆ తమ్ముడు చిన్నాడు కాబట్టి ఆయన మీద పడి చంపేశాడు. ఎంత క్రూరత్వం, ఎంత ద్వేషమో చూడండి, ఎంత ద్వేషం. ఎందుకయ్యా ఇదివరకు ఉంది ఈ ద్వేషం? లేదు, ఇదివరకు అసలు ద్వేషం లేదు, ఉందని కూడా ఇక్కడ లేదు. మరి ఇదివరకు లేదు. ఎప్పటి నుండి వచ్చింది అంటే అర్పణ నుండి వచ్చింది. అతని హృదయము, హేబేలు హృదయము మంచిగా ఉంది, కానీ కయ్యోను హృదయం మోసంతో ఉంది. దేవునికి అవిధేయత చూపించేశాడు. ఎప్పుడైతే అలా జరిగిందో, ద్వేషం అనేది అతని హృదయంలో ఉండి తన తమ్ముడిని చంపే అంతగా ద్వేషం వచ్చింది. చూడండి, చంపే అంతగా ద్వేషం వచ్చేసింది. ఇక్కడ అదే చెప్తున్నాడు యెహోవా. తర్వాత మరి దేవుడు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దేవుడు ఏమంటున్నాడు, యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యోను అడగగా, ఏంటి, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడు? దేవుడు తెలీదా? దేవుడు తెలుసు కదా. అయినా కానీ దేవుడు ఏమంటున్నాడు, అడుగుతున్నాడు. అసలు ఏం చెప్తాడు చూద్దాం, అనగానే నేను ఎరగను. అబద్ధం టక్కన ఆడేస్తాం, మనం కూడా టక్కన ఆడేస్తాం అబద్ధం. నేను ఎరగను, నాకు తెలియదయ్యా, నాకు తెలియదు అసలుకి. ఆ తర్వాత మనం ఇంకొక డైలాగు, నా తమ్మునికి నేను కావాలి వాడనా నేను, అంటే నా తమ్ముడికి నేను కావాలి వాడినా, నేనేమన్నా కాపలా వాడినా ఏంది, ఆడు ఎక్కడికి వెళ్తే నాకేంది, ఆడు ఎక్కడికో వెళ్ళి ఉంటాడు, నన్ను అడిగితే ఎట్టగా, నాకు తెలుసా అని దేవునికే క్వశ్చన్ వేసాడు ఈ కయ్యోను.
ఆ తర్వాత చూడండి ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? ఎరా నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు సర్వాంతర్యామిని నేను. నువ్వు చేసిన పని ఏంటి? నువ్వు చేసిన పని నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. నీ తమ్ముడి రక్తం ఉందో చూసావు, నువ్వు ఎక్కడైతే పడేసావో చూసావా, వాడిని చంపావో, రక్తం కారిద్ది కదా, ఆ రక్తము ఏమంటే నాకు మొరపెడుతుందంట. దేవుడికి మొరపెడుతుంది, ఆ రక్తం మొరపెడుతుందంట. ప్రభువా నన్ను మా అన్న చంపేశాడయ్యా అని చెప్పి. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నువ్వు శపింపబడిన వాడవు అంతే. నీ తమ్ముడిని చంపేసావు చూసావు, నువ్వు శపించబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచునప్పుడు అది తన సారమును ఇక మీద నీకేదు, నీ భూమి మీద దిగులు పడుచు దేశ దెమ్మరవై ఉండు అనెను. చాలు మనిషికి. ఏంది ఇక్కడ? దేశ దెమ్మరవై తిరుగుతావు పోరా. నువ్వు వ్యవసాయం చేస్తున్నావు కదా, ఇక్కడ నుంచి ఆ భూమి నీకు ఏమి అవ్వదు, గచ్చమొదలను ఇచ్చిద్ది. ఒక రైతు, మీరందరూ ఇక్కడ రైతులు, ఈ పంటని దున్నారు, పంట వేసారు, దున్నారు, విత్తనం అన్ని, పంట రాకుండా ముళ్ళ పొదలు గచ్చ పొదలు అన్నీ వచ్చి మీకు ఎట్లా ఉండిద్ది? చాలా బాధ వేసిద్ది కదా, చాలా బాధ. ఒక రైతుకు కావాల్సింది ఏంటి? మంచి పంట, మంచి పంట. ఇక్కడ మరి ఇది శిక్ష కాదా? పెద్ద శిక్ష. ఇతనికి అది తప్ప ఇంకేం తెలీదు. తర్వాత ఏమన్నాడు? దేశ దెమ్మరపై తిరుగుతామన్నాడు. దేశ దెమ్మరపై తిరగడం అంటే ఊరెమ్మడబడి ఇంక తిరుగుతూనే ఉంటాడు. అప్పట్లో మనుషులు ఎవరు లేరుగా, మరి అప్పట్లో మనుషులు ఎవరు లేరు. కానీ ఆదాముకు పుట్టిన కుమార్తెలు ఉంటారు. ఇక్కడ కుమారుల గురించి రాయబడింది కానీ కుమార్తెల గురించి రాయబడలేదు. అర్థమైనా? కుమార్తెలు ఉంటారు, ఆ కుమార్తెలు ఉంటారు, వాళ్ళు తప్ప ఇంకెవరు ఉంటారు. ఇంకేం చేస్తాడు? పిచ్చోడలే తిరుగుతూ ఉంటాడు, దేశ దిమ్మరగా పిచ్చోడలే తిరుగుతూ ఉంటాడు. చాలు, అదొక శాపం. నువ్వు చేసిన తప్పే అది. కానీ కోపం అనే దాంట్లో నువ్వు చేస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు కోపాన్ని అణుచుకుంటావో, ఎప్పుడైతే ఆ నిమిషంలో కొద్ది కోపాన్ని అణుచుకుంటే అతను బతికేవాడుగా. ఒక మనిషే కదండి, తన తమ్ముడు, సొంత తమ్ముడు మళ్ళా ఎంతగా ఆలోచించాడో చూడండి, ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు. అబద్ధం ఆడి అదీ కాక దేవుని శాపానికి గురయ్యాడు. ఒకవేళ అక్కడ ప్రభువా నేను కోపంలో చేశానయ్యా, నేను ఈ కోపంలో తప్పు చేశానని నువ్వు క్షమించాయా అంటే దేవుని క్షమించేవాడేమో. మరి అంటే అతను అక్కడ కూడా అబద్ధం ఆడాడు. మరి మన కయ్యోను లాంటి వారమా? మన కయ్యోను స్వభావం మనలో ఉందా? చూడండి, కయ్యోను ఒక 5 పాయింట్లు మళ్ళా ఒక్కసారి బ్రీఫ్గా ఒకసారి చెప్తాను. ఫస్ట్, కయ్యోను ఏం చేసేవాడు? భూమిని సేద్యపరిచేవాడు. అతను వ్యవసాయం చేసేవాడు. ఆ తర్వాత తన తమ్ముని మీద కోపం పెట్టుకున్నాడు. అతన్ని చంపేశాడు. అర్థమైందా? తర్వాత మూడోది, దేవునికి అబద్ధం చెప్పినవాడు. అబద్ధం చెప్పాడు, చెప్పలేదా? అబద్ధం చెప్పినవాడు. నాలుగోది, దేవుణ్ణి ప్రశ్నించినవాడు. ఏమని ప్రశ్నించాడు చెప్పండి? ఏమని ప్రశ్నించాడు? నేను నా తమ్ముడికి కావలవన్నా చెప్పు, కావలవన్నా. తర్వాత తన చేతులతో తన నెత్తి మీద తెచ్చుకున్నాడు. తన చేతులతో చేసిన తప్పు తన నెత్తి మీదకి తెచ్చుకున్నాడు, దోష శిక్ష. అంతేనా? ఇప్పుడు మనుషుల్ని ఏమార్చగలం, మనుషుల్ని సాక్ష్యాలను తారుమారు చేయగలం, కానీ దేవుణ్ణి చేయగలమా? ఇప్పుడు ఎంతమంది చనిపోతున్నారండి, ఎంతమంది చంపేస్తున్నారు. సాక్ష్యాలు తారుమారు చేయట్లా, ఎవరిని పట్టుకోలేకపోతున్నారు. సాక్ష్యాలు ఏమి ఉండట్లేదు కదా. సాక్ష్యం ఉంటేనే, సాక్ష్యం లేకపోతే వాడు బయటకు వచ్చేసి మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. కానీ దేవుని కనుదృష్టిలో ఎవరైనా తప్పించుకోగలరా? ఎవరు తప్పించుకోలేరు. అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కయ్యోను ఏం చేశాడంటే తన అవిధేయత వలన ఇప్పుడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3:12 చూడండి, తన అవిధేయత వలన ఏం తెచ్చుకున్నాడు?
మనము కయోను వంటి వారమై ఉండరాదు. మనము కయోను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవనై ఉండెను గనుక కదా. ఇక్కడ చూడండి, మనం కయోను వంటి వారమై ఉండకూడదని చెప్తున్నాడు. తన చేతులారా తన దోష శిక్షను తెచ్చుకున్న ఆయన మనల్ని ఏమంటున్నాడు అంటే, దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు కయోను వలె ఉండకూడదురా. కయోను ఎలాగైతే దోష శిక్ష తెచ్చుకున్నాడు చూసు, అలా మీరు తెచ్చుకోకూడదురా బాబు. ఎందుకు కయోను అలా తెచ్చుకున్నాడు? వాడు అపవాది సంబంధం అయ్యాడు, దుష్టుని సంబంధం అయ్యాడు. ఎందుకు దుష్టుని సంబంధం అయ్యాడు? ఎందుకు తన తమ్ముడిని చంపాడు అంటే, వాడి క్రియలు నీతిగా లేవు, వాడి క్రియలన్నీ చెడ్డవి. వాడి క్రియలు నీతిగా లేవు, వాడి క్రియలన్నీ చెడ్డవి. వాడు దుష్టుని సంబంధి కాబట్టి వాడు వాళ్ళ తమ్ముడిని చంపాడు. వాళ్ళ తమ్ముడు ఏంటయ్యా అంటే నీతి క్రియలు. వాడి తమ్ముడి నీతి క్రియలు కాబట్టి, వీడి క్రియలు చెడ్డవి కాబట్టి దేవుణ్ణి ఏం చేయలేక ఈయన చంపేశాడు అని చెప్పి భక్తుడైన యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం ఎవరి స్వభావంగా ఉండకూడదు? కయోను వంటి వారంగా ఉండకూడదు. కయోను వంటి వారంగా ఉండకూడదు. ఇప్పుడు కీర్తనలో మనం ఏం చదువుకున్నాం? సహోదరులు ఐక్యం కలిగి నివసించడం ఎంతో మేలు, ఎంతో మనోహరము, ఎంతో మేలు అంట. సహోదరులు ఐక్యం కలిగి నివసించుట అంటే, ఇప్పుడున్న ఒక తల్లి బిడ్డలే కొట్టుకొని చచ్చిపోతున్నారు. అసలుకి వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళకంటే వాళ్ళకి పడదు. ఎందుకయ్యా అంటే సహోదరుల ఐక్యత లేదు. కానీ క్రైస్తవ్యంలో కూడా అలాగే ఉంది, సహోదరుల ఐక్యత లేదు. దేవుడు అదే చెప్తాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండాలి. ఒకవేళ గనక ఐక్యత కలిగి ఉండలేకపోతే, కయోను ఎలాగైతే ఆలోచన కలిగి ఉన్నాడో అలాంటి ఆలోచన మన హృదయంలోకి వచ్చేస్తాయి. చిన్నవాడు ఎదిగిపోతూ ఉన్నాడు. పెద్దవాడు ఏం చేస్తాడు? వాడిని ఎట్టయినా సరే దించాలరా అనుకుంటాడు. వాడి అహంకారం దించాలనుకుంటాడు. ఏంటి వీడి దృష్టిలో వాడు అహంకారంగా ఉన్నాడు అనుకుంటాడు, అంతే. వాడు మంచోడే. లేకపోతే చిన్నాడు ఏమనుకుంటాడు? పెద్దవాడు ఎదిగిపోతుంటే, మా అన్న ఎదిగిపోతున్నారా, ఎంతమంది మోసం చేశాడు రా అని ఈడు అనుకుంటాడు. అలా కాకుండా ఇద్దరు ఐక్యత కలిగి ఉన్నారనుకోండి, పెద్దవాడు బాగా డబ్బు సంపాదించాడు, చిన్నాడు కింద స్థితిలో ఉంటే పెద్దవాడు లేపడా చిన్నాయన్ని. అలాంటి వాళ్ళు నాకు తెలుసు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, తెలిసిన వాళ్ళే. ఇద్దరు అన్నదమ్ములు. పెద్ద ఆయన ఏమో అమెరికాలో ఉన్నాడు, చిన్న ఆయన ఏమో ఇండియాలోనే ఉన్నాడు. ఆయన ఏమి పని చేయడు. పెద్ద ఆయనకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు. చిన్న ఆయన కూడా ఏం చేశాడంటే పెళ్లి చేసి ఒక కూతురు పుట్టింది. ఆయనకి ఏది సంపాదిస్తే పిల్లలకి అదే పెడతాడు. ఇలా తమ్ముడికి కూడా. ఆమె ఏమంది మళ్ళా, పెద్ద కోడలు కూడా చాలా మంచిది. అంటే ఏంటంటే, నా తమ్ముడు పాపం వాడు కింద స్థితిలో ఉన్నాడు, అది కాక కూతురు పుట్టింది కదా, వాళ్ళ కూతురు మరి చదివే అంతా ఆయనే చూసుకుంటాడు. ఇంకా వాళ్ళు ఏం చేయరు, కూర్చుంటాడు అంతా వాళ్ళ పెద్దనే చూసుకుంటాడు మొత్తం. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఆయన ఒక ఇల్లు కట్టుకున్నాడంట. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, పెదనాన్న నువ్వు కట్టుకున్న ఇల్లు మాకేది అందంట. అనగానే ఇల్లు కొనిచ్చేసాడు. ఆమె కూడా, కోడలు కూడా అదే, పెద్దమ్మ కూడా ఆళ్ళకి పెట్టేది ఏంది అనలా, అందో ఇచ్చేసి మరిదికి ఇచ్చేసేయండి. మరి చూడండి, అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా? మరి ఇక్కడ దేవుడు అదే చెప్తాను, సహోదరుల ఐక్యత కలిగి నివసించుడు ఎంతో రమ్యము, ఎంతో మనోహరం అని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా. అలాగే కయ్యోను లాంటి స్వభావం కలిగిన వ్యక్తులు ఏమవుతారు? పోతే పోయాడు. మనం హ్యాపీగా ఉన్నాం, మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు, మనం మంచుకుంటే చాలు, వాడు పోతే ఏంది అనుకునేవాడు సహోదరుడు కాదు. అలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూశానండి. ఒక ఉదాహరణ చెప్పాను అంతే. చూడండి, అంత ఔదార్యం, అంత ఔన్నత్యం ఎవరికి ఉంది? ఈయనకు ఉంది. ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి అంతవరకు విడిచిపెట్టకూడదండి. అంతవరకు ఇద్దరు ఒకేలా ఉన్నారు, మంచి స్థితిలో ఉన్నారు. ఓకే, ఇద్దరు మంచి స్థితిలో ఉన్నారు, వాళ్ళు కలిసే ఉన్నారు, చాలు. దేవునికి అది చాలా ఇష్టమైనది. ఆ మాట రాయించి ఉన్నాడు. చూడండి, అసలుకి సహోదరులు ఐక్యంగా కలిగి ఉండాలంట అని చెప్పి. ఇక్కడ కయోను ఆ కోపం రాకుండా, కోపాన్ని ఒక 5 నిమిషాలు అణుచుకుని ఉన్నట్లయితే, దేవుణ్ణి అడిగినట్లయితే తన తమ్ముడిని పోగొట్టుకునేవాడు కాదు కదా. ఆ తమ్ముడితో ఆడుకొని ఉంటాడు కదా, ఆ తమ్ముడితో అన్ని చేసి ఉంటాడు కదా. తన చిన్నప్పుడు ఆడుకోవటం కానీ, ఒకే దగ్గర తిన్నారు కదా, అన్ని చేసిన ఆయన ఎలా చంపగలిగాడు?
ఒకటే కారణం, కోపం. అర్పణను తీసుకున్నాడు, తీసుకోలేదు. అలా కాకుండా హేబేలు ఇది జరిగింది కదా, సరే నేను ఈసారి నేను కూడా శ్రేష్టమైన బలి ఇవ్వటానికి ఇస్తాను, దేవుణ్ణి అడుగుతాను అని ఇద్దరు ఈయన సమాధాన పడితే ఎలా ఉంటుంది? అసలు హేబేలు మధ్యలో ఏం చేశాడో నాకు తెలియదు. అంతేనా? హేబేలు ఏం చేశాడో నాకు తెలియదు. ఏం చేయలేదు. చూడండి, అతను ఏమన్నా అన్నాడా? ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆయన తీసుకున్నాడు, వెళ్ళి అరే నీది తీసుకోలేదురా అని ఎక్కిరిచ్చాడా? అట్లా ఎక్కిరిని కూడా ఎక్కిరియలేదు. అయినా కానీ ఎందుకు హేబేలు మీద అంత కోపం పెట్టుకున్నాడు? చూడండి, ఒక ద్వేషం ఏం చేసిందంటే బతుకున్న మనిషిని కూడా చంపేసిద్దండి. ద్వేషం ఉన్నవాడు బ్రతుకున్న మనిషిని కూడా చంపేసిద్ది. ప్రేమ మరణించిన వ్యక్తిని కూడా లేపిద్ది. ద్వేషం మనం స్పష్టంగా చూస్తున్నాం. ఆ ద్వేషం హేబేలు మీద ఉన్న ద్వేషం బతుకున్న హేబేలుని సైతం చంపేసింది. హేబేలుని సైతం చంపేసింది. ప్రేమ, దేవుని ప్రేమ చనిపోయిన మనల్ని కూడా బ్రతికించింది. హల్లెలూయా. నిజమేనా? కరెక్టే కదా నేను చెప్పింది? ఆయన ప్రేమ దేంట్లో చనిపోయాం? మనం పాపంలో చనిపోయాం. అంటే పాపంలో పడిపోయాం. ఆ పాపంలో నుండి బయటకు ఎవరు నడిపిస్తారు అని చెప్పి మనం తహతహలాడుతున్నాం. అప్పుడు దేవుడు వచ్చి మనల్ని పాపంలో నుండి మనల్ని బయటకు తీసుకొచ్చాడు. శరీరంలో ఆత్మ చనిపోయింది. ఆత్మ ఉంది కదా, ఆత్మ చనిపోయింది. చనిపోయిన స్థితిలో ఉన్నాం మనం. చనిపోయిన స్థితిలో ఉంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి చనిపోయిన మనల్ని బ్రతికించాడు. ఎలాగయ్యా బ్రతికించిందంటే తన రక్తము ద్వారా. ఆయన మన కొరకు సిలువలో యాగమయ్యాడు. ఆయన మన సహోదరుడే కదా. పౌలు భక్తుడు అంటాడు మన సహోదరుడు అంటాడు. మరి ఇక్కడ వాక్యం ఏముంది? సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతో రమ్యము, ఎంతో మేలు. ఆయన మన సహోదరుడే కదా. ఆయనతో మనం నివసిస్తే ఎంతో మేలు మనకి. అంటే ఆయనతో కలిసి ఉంటే మనకు మేలు. ఆయన మన సహోదరుడే కదా. మరి లోకంలో ఉన్న ఒక తల్లికి పుట్టిన సహోదరులు కలిసి ఉండాలి. దేవుడితోనూ మనం ఏం చేయాలి? కలిసి ఉండాలి. ఈ రెండు మనం ఉండలేకపోతున్నాం. అది మన బాధ. ఈ రెండిట్లో ఉండలేకపోతున్నాం మనం. అన్యులంటే ఓకే, క్రైస్తవంలో కూడా ఉండలేకపోతున్నారండి. అది నా బాధ. మనం కొటేషన్స్ ఇస్తున్నాం, అంటే మనం ఏం చెప్తున్నాం? మాటలు చెప్తున్నాం, నా బైబిల్ ఎలా చెప్పిందని. మరి మనమే పాటించలేకపోతుంటే ఎలాగా? అందుకని దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదే మాట చెప్తున్నాడు. కయ్యోను కోపంలో తన తమ్ముడిని చంపేశాడు. మరి మన సహోదరులు ఎవరైతే ఉన్నారో వారిని మనం సరిగ్గా చూసుకుంటున్నామా? కలిసి ఉంటున్నామా? మనం చిన్న కారణాల ద్వారా విడిపోతున్నామా? వాళ్ళకి విడిపోయి దేవునికి దూరంగా ఉన్నట్లే కదా. దేవునికి దగ్గర ఉంటే ఎట్లా నమ్ముతారు? అంతేనా? ఒక వాక్యం ఉంది యోహాను రాసిన మొదటి పత్రికలోనే, ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:15. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. అంటే ఏంటి ఇక్కడ? తన సహోదరుని ద్వేషించిన వాడు ఏమవుతాడంట? నరహంతకుడు. ఇప్పుడు ఎవరు నరహంతకుడు అయ్యారు? కయ్యోను హేబేలు ద్వేషించాడు కాబట్టి నరహంతకుడు అయ్యాడా లేదా? నరహంతకుడు అయ్యాడు. ఏ నరహంతుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నిత్య జీవం ఉండిద్దా? దేవుడు ఉంటాడు నరహంతుడిలో? ఉంటాడు కదా. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇంకొక మాట ఏమనుందంటే తన సహోదరుల కోసం ప్రాణం పెట్ట బద్దులమై ఉన్నామని చెప్పి ఇంకొక చోట వాక్యం అనేది ఉంటుంది. ఇంకొక మాట ఏముందంటే నీ సహోదరుని ప్రేమించిన ఎడల నువ్వు దేవుణ్ణి చూడట్లేదు. నువ్వు చూసే నీ సహోదరునే ప్రేమించకపోతే చూడని దేవుని నువ్వు ఎలా ప్రేమిస్తావని క్వశ్చన్ చేస్తాడు దేవుడు. అర్థమైంది నేను చెప్పింది? అంటే నీ కళ్ళ ముందు ఉన్న నీ సహోదరుణ్ణే ప్రేమించకపోతే నువ్వు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం, మనం చూసే వాళ్ళమే ప్రేమించకపోతే దేవుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా అనగానే దేవుడు ఏమంటాడు? ముందల పక్కన వాళ్ళు ప్రేమించమ్మా, తర్వాత ప్రేమిద్దు కానీ నన్ను అంటాడు. నన్ను ప్రేమిస్తున్నావు, నువ్వు మాటలు చెప్తున్నావు ఓకే, నీ సహోదరుని ప్రేమించట్లేదు, నీ పొరుగు వారిని ప్రేమించట్లేదు కదా అని దేవుడు అడుగుతున్నాడు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం?
ఏం 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 మాట్లాడతాం? అర్థమైందా? అందుకని కయ్యోనులా ఉండకూడదు. మనం ఏ విషయంలో కయ్యోనులా ఉండకూడదు అంటే తన సహోదరుల విషయంలో కయ్యోనులా ఉండకూడదు. ఇంకొకటి, దేవుని విషయంలో కూడా కయ్యోనులా ఉండకూడదు. అర్థమవుతుందా? దేవుని విషయంలో కూడా కయ్యోనులా ఉండకూడదు. అంటే మనం ఇచ్చే అర్పణ, మనం ఏదైతే అనుకుంటున్నామో, ప్రతి ఒక్క మనిషి అనుకుంటాడు దేవుడికి, అయ్యా నేను ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తానయ్యా నీకు అని అనుకుంటాడు. నువ్వు ఏదైతే అనుకుంటావో అది శ్రేష్టమైనదిగా నువ్వు ఇచ్చే విధంగా నువ్వు ఉండాలి. శ్రేష్టమైనదిగా ఇచ్చే విధంగా ఉండాలి. నువ్వు ఏదో అనుకుంటున్నావు మంచిగా ఈరోజు భోజనాలు పెట్టిద్దాం అనుకున్నారు మీరు. ఎస్, నీకు ఎంత వీలైతే, అంటే అప్పులు చేసి పెట్టి, మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అప్పులు చేసి దేవుడికి ఇస్తాం అంటే మీరు ఇస్తారు దేవుడికి, మరి మీరు అప్పులు పాలమని దేవుడు చెప్తాడా? అది ఎప్పుడు అది అబద్ధ బోధ. అసలు ఎప్పుడు నమ్మొద్దు అది. మీకు దేవుడు ఏమన్నాడంటే మీకు ఉన్న దాంట్లో నుంచి ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమండ, ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమండు. కానీ మనం ఏం చేస్తామంటే కృతజ్ఞతగా దేవునికి ఎంతో కొట్ట మనం ఇస్తామేమ్మా. ఇప్పుడు ఒక సార్ అన్నాడు, మీ స్కూల్లో అబ్బాయిని మంచిగా చూసుకుంటున్నాడు. అప్పుడు మీరేం చేస్తారు? మంచిగా చూసుకొని మంచిగా పక్కనే ఉండి ఆయనకి బాగా మంచిగా చెప్పి, మీ పిల్లలకి మంచిగా చదివించి మంచి మార్క్స్ తెప్పించి 10th క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెప్పించాడు, ఫస్ట్ క్లాస్లో తెప్పించాడు. మీరేం చేస్తారు? ఆయనకి కృతజ్ఞతగా, సార్ ఈ స్వీట్స్ తీసుకోండి సార్ అంటారనరా? ఆ స్వీట్స్ కాకుండా అయ్యో 4 రోజులు కంపు కొట్టుని ఇచ్చారనుకోండి, ఎట్లా ఉండిద్ది? ఆయన ఇవ్వమన్నాడా? మీకు కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అదేవిధంగా దేవుడు కూడా ఏంటంటే కృతజ్ఞత కలిగి, నువ్వు ఏదైతే ఇస్తాననుకున్నావో అది శ్రేష్టమైనది ఇవ్వు, అనుకున్నది ఇవ్వు అని ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. అది మనం నేర్చుకోవాలి కయ్యంలో నుండి. అవిధేయత కలిగి ఉండకూడదు. కోపం వచ్చినా సరే దేవుణ్ణి అడగాలి. కోపం వచ్చినా సరే, ప్రభా ఎందుకు నేను ఇట్లా బలహీనుడిని అయిపోతున్నాను, ఎక్కడ నేను తప్పు చేశాను ఆయన అడగాలి. ఒకళ్ళ మీద కోపం వచ్చిందని చెప్పి వాడిని చంపేయకూడదు. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకా మూడోది ఏం నేర్చుకున్న కయ్యంలో నుండి, ఒకవేళ కనుక మంచి పని చేయకపోతే ఏముండిద్ది ఎదురుగా? పాపము పొంచుండిద్ది. పాపం పొంచుంది కాబట్టే కదా కయ్యోను హేబేల్ని చంపేసింది. అందుకని పాపం పొంచుండిద్ది కాబట్టి మనం మంచి పనులే ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఒకవేళ గనక అదే పనిగా ఒకవేళ మంచి పనులు చేసినా సరే గర్వం అనేది వచ్చినా కానీ, ప్రభువా గర్వం అనేది నాలో రాకుండా సహాయం చేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. పొగడ్తలకు దూరంగా ఉంచండి అయ్యా అని ప్రార్థన చేయాలి. ఇది ఇప్పుడు మరి హేబేలులో మనం ఏమి నేర్చుకోబోతున్నాం? కయ్యను నుండి నేర్చుకున్నారా? కయ్యను నుండి ఏమేమి నేర్చుకున్నాం మనం చెప్పండి ఒకసారి. కయ్యనులో నుండి ఏమేమి నేర్చుకున్నాము? కయ్యోను వాడు అబద్ధీకుడు, వాడు ఉన్నట్టు మనం ఉండకూడదు. రెండోది, దేవునికి శ్రేష్టమైనది మనం అర్పించాలి. తన సహోదరుని ద్వేషించకూడదు. ఎంత ఉన్నా కానీ మాట్లాడుకోవాలి కానీ ద్వేషించకూడదు. ద్వేషించి పాపానికి చోటిచ్చాడు. నాలుగోది, ద్వేషించాడు, పాపానికి చోటిచ్చాడు. ఈ 4 విషయాల ద్వారా కయ్యోను శాపం తెచ్చుకున్నాడు. ఇక హేబేల్లో కొంచెం ఉంది, కానీ హేబేలు డైరెక్ట్ సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? విశ్వాసం కలిగిన వ్యక్తి దేవునికి శ్రేష్టమైన బలిని హేబేలు ఇచ్చున్నాడు. ఆ తర్వాత తన అన్న చేతే చంపబడ్డాడు. మొట్టమొదట హతసాక్షి ఎవరో? హేబేలు. మంచి పని చేసినందుకు చంపేశారు, నో ప్రాబ్లం, దేవుని సన్నిధిలో ఉన్నాడు. అంతేనా? అంటే మన హేబేలు నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే, హేబేలు ఎలాగైతే విశ్వాసం కలిగి ఉన్నాడో మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. రెండోది, ఎలాగైతే శ్రేష్టమైనది ఇచ్చున్నాడో దేవునికి, మనం కూడా అలాగే శ్రేష్టమైనది మనం దేవునికి ఇవ్వాలి. ఇకపోతే ఇక్కడ చనిపోయినా సరే అన్న కోసం మొరపెట్టాడు ఈ హేబేలు. మరి ఏమని మొరపెట్టాడైతే మనకైతే తెలియదు, కానీ అయ్యా నన్ను ఇలా చంపేశాడయ్యా అని మొరపెట్టుండొచ్చు. లేకపోతే ప్రభువా నాన్న తప్పు చేశాడులే క్షమించయ్యా అని చెప్పి మొరపెట్టుండొచ్చు. ఏం మొరపెట్టాడైతే ఇక్కడైతే రాసిలేదు, కానీ ఏదో ఒకటి మొరపెట్టాడు. అందుకనే అతని మీద శిక్ష వేశాడు, కానీ అతను చంపలేదు దేవుడు. అతని మీద శిక్ష విధించాడు, కానీ
చంపలేదు దేవుడు. అందుకని మనం కూడా ఏంటంటే మన సహోదరుల్ని తెలిసి తెలియక ఏమైనా తప్పు చేస్తే క్షమించే వారంగా మనం ఉండాలి. క్షమించే వారంగా ఉండాలి. పగలో ప్రతీకారాలు పెట్టుకున్నంత మాత్రం దూరంగా వెళ్ళిపోతాం కానీ దగ్గరికి వెళ్తామా? వాడు మన రక్త సంబంధేగా. ఒక చిన్నప్పుడు కొట్టుకున్న మీరు చిన్నప్పుడు కొట్టుకుంటే కలిసిపోతారా లేకపోతే దూరంగా వెళ్ళిపోతారండి? చిన్నప్పుడు అయితే ఒక దెబ్బ వేసుకున్నా కానీ కలిసిపోతారు. మరి పెద్ద అయినాకేమైంది? భార్య వచ్చింది, అంతేనా? అంతేనా? అంతేగా వచ్చింది, ఇంకేం రాలేదు. కానీ మీ ప్రేమ అనేది అట్లాగే ఉందిగా. మీ ప్రేమ అనేది ఉంది. ఎప్పుడు చిన్నప్పుడు అట్లాగే ఉంది. మరి పెద్ద అయినాక చిన్న గొడవ వస్తే ఎందుకు విడిపోతే దూరంగా వెళ్ళిపోతున్నారు? దూరంగా వెళ్ళిపోతున్నారు ఎందుకు? అదే అంటుంది. అందుకనే మనము వీళ్ళిద్దరు ఏం నేర్చుకున్నాం? ఏదన్నా చేస్తే తప్పు చేసి క్షమించేస్తే పోయేది. క్షమించటమే దేవుడు మనకు నేర్పించింది. ఏంటి? క్షమించటమే. పెద్ద పెద్ద మాటలకు గౌరవాలు రావు, చిన్న చిన్న మాటలకు వస్తాయి. చిన్నయ్యే, పెద్ద ఏం కాదు. మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏమైనా మాట్లాడుకున్నాం అనుకోండి, వాళ్ళిద్దరు ఏదైనా తీర్పు మన మధ్యలో వెళ్ళామనుకోండి, చిన్న విషయాలు. చిన్నప్పుడు కొట్టుకొని పడేసుకొని కర్రలతో కొట్టుకున్న మీరు తర్వాత రోజు కలిసిపోయిన మీరు ఈ చిన్న మాటకే అంత దూరం అయిపోయారా? అది జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఎప్పుడైతే దూరంగా ఉంటామో సాతానికి అవకాశం ఇస్తాం. సాతానికి అవకాశం ఇస్తాము. అప్పుడు ఏమైందో తెలుసా? సాతాను ఏం చేసిద్ది? ఇంకా 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 పెట్టింది. నువ్వే రావాలా? ఆడు తప్పు చేశాడుగా, వాడు సారీ చెప్తే ఏందంట? నువ్వే రావాలా అని వీళ్ళకి పెడతా, వీళ్ళకి ఒకసారి పెడతా ఉండిద్ది. అంటే ఏంటంటే ఏదైనా సరే మనం సాధ్యమైనంత మట్టుకండి, అంతేనా? మన మనుషులం కదా, సాధ్యమైనంత మట్టుకు సహోదరుల్ని క్షమించే వారంగానే మనం ఉండాలి. సహోదరులు అంటే మన అమ్మకు పుట్టిన వాళ్ళు, నాన్నకు పుట్టిన వాళ్ళు ఒకళ్ళే కాదు. ఇప్పుడు మీరందరూ సహోదరులు, సహోదరులే కదా. అది అందుకనే దేవుడు చెప్తున్నాడు ఈరోజు, మీరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నారు? కయోను లాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారా? హేబేలు లాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారా? ఒకవేళ కయోను లాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటే ఇప్పుడే మారు మనసు పొందండి. సహోదరుల మీద ద్వేషం వద్దు. దేవునికి ఎట్లా పడితే అంటే శ్రేష్టమైన అర్పించడం నేర్చుకోండి. దేవుడు శ్రేష్టమైన ఉన్న దాంట్లో నుండే, అప్పు చేసి కదా, నీకు ఇవ్వాలనిపిస్తే ఉన్న దాంట్లో నుండి శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వండి. సహోదరుల్ని ప్రేమించండి, ద్వేషించొద్దు. దేవునికి అబద్ధం ఆడవద్దు. దేవునితో అబద్ధం ఆడవద్దు. ఆయన ఉన్నదన్నట్టు చెప్పేసండి, ప్రభువా నేను ఇలా తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటే దేవుడు కరుణామయుడు కాబట్టి క్షమించేస్తాడు. ఇంకోసారి తప్పు చేయొద్దురా అంటాడు, అంతే. అది మరి మనం ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తులం? కయోనా హేబేలా అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కయోను అయితే దుష్టుని సంబంధి, హేబేల్ అయితే దేవుని సంబంధి. మరి నువ్వు ఏ సంబంధవి? కయోని సంబంధివా, దుష్టుని సంబంధమా అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆలోచిద్దాము. ఈ కొద్ది వాక్యం అనేది దేవుడు దీవించును గాక. ఆమేన్.